రైట్ ఇక దేశ్ ఉత్తర దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల్లో సెప్టెంబర్ 9న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. 3 రోజుల పాటు కోస్తాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖకి అధికారులు తెలిపారు. ఇక సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఉత్తర దారిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్రంగా అల్పపీడనంగా ఏర్పడింది. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతం దారిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల్లో సెప్టెంబర్ 9న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రైట్ ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, స్వాతి, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అయితే ముందుగా అనుకున్నట్లుగా రాష్ట్రం పైన దీని ప్రభావం పెద్దగా ఉండనప్పటికీ ఉత్తర కోస్తా పైన మాత్రం దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడే దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికి, రేపటికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముందుగా ఈ అల్పపీడన ప్రభావం కోస్తాంధ్ర తీరం పైన ఎక్కువగా ఉంటుందని భావించారు. ఇది కళింగపట్నం, విశాఖపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే ఇది అనూహ్యంగా దిశను మార్చుకొని వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వైపు పయనించడంతో ఏపీకి అయితే కొంత ఈ తుఫాను ప్రభావం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ సాయంత్రానికి కానీ, రేపు ఉదయానికి కానీ ఇది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది బెంగాల్, ఒరిస్సా మధ్య తీరం దాటుతుందని చెప్తున్నారు. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలలో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే కోస్తా అంతటా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక తీర ప్రాంతం అయితే కల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు కొంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే ఉత్తర కోస్తాలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వాతి. డీటెయిల్స్